హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ బ్యాగ్ కోసం అయితే గత 2 రోజులుగా వెతుకుతున్నామండి. ఈ బ్యాగ్లో ఏముందో చూపిస్తాను ఇప్పుడు. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే క్యాలెండర్స్ పెట్టామండి ఇవి. సో ఏంటి ఇందాక ఈ బ్యాగ్ చూపించింది, బాక్స్ చూపించింది, బ్యాగ్ చూపించింది అనుకుంటున్నారా? ఈ క్యాలెండర్స్ కోసం అయితే వెతుకుతున్నామండి గత 2 రోజులుగా. అయితే ఇవాళ బయటపడ్డాయి. ఎందుకో డౌట్ వచ్చి ఆ బాక్స్లో చూస్తే ఉన్నాయన్నమాట. ఏంటి వినాయక చవితి అయిపోయినాక వినాయకుడిని చూపిస్తుంది అనుకుంటున్నారేమో. ఈయన ఎవరో తెలుసా? గుర్తుపెట్టారా? శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికని శ్రీశైలంకి వెళ్ళే దారిలో మొదట దర్శించుకోవాల్సిన సాక్షి గణపతి వారు అనమాట ఈయన. అయితే ఈ క్యాలెండర్ గురించి ఒక విషయం చెప్తాను. అయితే ఈ క్యాలెండర్లో దేవీ నవరాత్రులప్పుడు శ్రీశైలంలో కొలువై ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైనటువంటి శ్రీ భ్రమరాంబికా దేవిని నవదుర్గలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో పూజిస్తూ ఉంటారు కదా. అయితే ఆ ఇమేజెస్, ఆ ఫొటోస్ ముద్రించిన క్యాలెండర్ ఇది. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా శరన్నవరాత్రులు రాగానే రోజుకొక అమ్మవారి అలంకరణతో ఈ క్యాలెండర్ ఓపెన్ చేసి పెట్టుకుంటుంటాము. ఈ క్యాలెండర్ తిప్పేస్తూ ఆ రోజు అమ్మవారి అలంకరణ ఏంటో తీసి పెట్టుకుని అమ్మవారికి పూజిస్తుంటామన్నమాట. అదనమాట. ఇప్పుడు ఈ క్యాలెండర్ ద్వారా శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారిని నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు అనేది చూపిస్తాను. శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రిగా దర్శనమిస్తారు. ఆ శైలపుత్రి అలంకరణలో తీసిన ఫోటో అన్నమాట ఇది. చూడండి, శ్రీశైల దేవస్థానం నుంచి తీసుకున్న క్యాలెండర్ అన్నమాట. గోడెస్ శైలపుత్రి నవరాత్రులలో 2వ అవతారం అయినటువంటి బ్రహ్మచారిణి అమ్మవారు. అది శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిచ్చారు. 3వ రోజు చంద్రఘంటాదేవి. 4వ రోజు అలంకరణ అయినటువంటి శ్రీ కూష్మాండ దుర్గాదేవి, శ్రీ స్కందమాతాదేవిలో ఈ అమ్మవారి ఒడిలో బాలుడైన కుమారస్వామి ఉండడం వలన ఈ మాతకు స్కందమాత అనే పేరు వచ్చింది. 6వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా, 7వ రోజు శ్రీ కాళరాత్రి దేవిగా, 8వ రోజు శ్రీ మహాదుర్గగా, 9వ రోజు శ్రీ సిద్ధిదాయినిగా దర్శనమిస్తారు శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు. ఇవన్నమాట శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి చేసే 9 రోజులు చేసే అలంకరణలు. ఇది 2013 అన్నమాట. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుంది. అయితే అందరూ అనుకోవచ్చు, ఏంటి ఇంత పాత క్యాలెండర్ పెట్టుకున్నారు, కొత్తవి తెప్పించుకోవచ్చు కదా, ఏ ఇయర్కి ఆ ఇయర్ అనుకుంటారేమో. ఎందుకంటే క్యాలెండర్ ఇలా దేవతామూర్తుల క్యాలెండర్ తెప్పించుకున్నప్పుడు అవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అయిపోగానే తీసి పడేయటం అయితే మాకు నచ్చదండి. అందుకనే పాత క్యాలెండర్ అయినా జాగ్రత్తగా దాచి ఉంచుకున్నాము. ఇలా నవరాత్రుల సందర్భం రాగానే బయటికి తీసి పూజిస్తూ ఉంటామన్నమాట అమ్మవార్లని, రోజుకొక అలంకరణగా. చూద్దాం, ఈ క్యాలెండర్ అయితే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఉంది ఇంట్లో. ఎప్పటికప్పుడు అయితే తెప్పించుకోము. సో 2013 నుంచి ఈ క్యాలెండర్ని అలాగనే భద్రపరుచుకొని ఉన్నాము. చూడండి, వినాయకుడు సాక్షి గణపతి వారు ఎంత చక్కగా ఉన్నారో. నవరాత్రుల సందర్భంలో శ్రీశైలం వెళ్ళి చూడలేం కదా, అందుకనేసి ఈ విధంగా క్యాలెండర్స్లో చూసి నమస్కరించుకుంటూ ఉంటామన్నమాట అమ్మవారిని, శ్రీ భ్రమరాంబికాదేవిని. చూద్దాం ఈ క్యాలెండర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుందో. ఇప్పటికైతే 12 ఇయర్స్ అవుతుంది తెప్పించుకొని. ఈ విధంగా శరన్నవరాత్రులప్పుడు అమ్మవారు ధరించినటువంటి నవదుర్గలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతగా దర్శనమిస్తుంది కదా. ఆ నవదుర్గల గురించి, ఆ రోజు చదవవలసిన స్తోత్రాల గురించి, నైవేద్యాల గురించి వీడియోస్ రూపకంగా డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను. ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.